అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు డోన్ పట్టణంలో పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్ది ఇబ్బంది వల్ల ఆగిపోయినాయి. మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు 4 కోట్లు స్టార్ట్ చేస్తాం. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో టాలెంట్ దండిగా ఉంది. టాలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది. ఇక్కడ డోనెట్ కొంత పేరు. అలాగే ఈరోజు మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీం అందరూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీం అందరూ ఉంది. రేపు 6th బుల్లార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వాళ్ళకి మనం గెలుచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి. అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే పట్టణభాష కంటే పల్లెటూరులో టాలెంట్ ఉన్న పీపుల్కు మంచి అవకాశం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్లో కానీ రూరల్ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలు వీళ్ళకు ఫెసిలిటీ లేక వాళ్ళు చూపించలేకపోతారు. వాళ్ళు స్తోమత లేక, ఆర్థిక పరిస్థితి వాళ్ళేక వాళ్ళ టాలెంట్ చూపలేకపోతారు. అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి, రకరకాల ఉన్నాయి ఈవెంట్స్. అవన్నీ కనపరిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి తప్పుడు చేయని అవకాశం ఉంది. దానికి నా ప్రోత్సాహం ఉంటుంది. అలాగే స్క్వాష్ కోర్ట్ కూడా ట్రై చేస్తాం. ఒకటి ఇంత మాట్లాడాను. స్క్వాష్ కోర్ట్ కూడా నా ఫండ్స్ ఇచ్చి స్క్వాష్ కోర్ట్ తయారు చేస్తాం. అలాగే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన డోన్లు ఏమైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ పోలీసు సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లల భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి. ఇటువంటి స్పోర్ట్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం పడి తప్పకుండా మా సహకారం ఉంటుంది. పొలిటికల్గా, ఎమ్మెల్యేగా, అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. తప్పకుండా ప్రజలకు కూడా మా సహకారంతో అంతా కలిసి అభివృద్ధి ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సార్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడంలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఈరోజు డోన్లో మాకు గత 2 నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది. ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించి కానీ గేమ్స్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు కానీ ఫీల్డ్లో కూర్చొని ఆడేది మర్చిపోయారు. దీని నుంచి సమాజంలో చాలా రుగ్మతలు వస్తున్నాయి. పిల్లలు హెల్తీగా ఉండకపోవడము, రేపు పొద్దున గెలిపోవటంలో ఏమొచ్చినా కూడా లైఫ్లో తట్టుకోకపోవడము ఈ కొత్త జనరేషన్ చూస్తున్నాం. మరి ఒక్కసారి ఏదైనా ఫెయిల్ అయితే సూసైడ్ మోడ్ లేకపోతున్నారు. సంసారం ఏదైనా కొంచెం ఇదైందంటే అప్పుడే విడాకులు అంటున్నారు. కానీ గతంలో చూస్తే పల్లెల్లో ఎక్కడ చూసినా కానీ గేమ్స్ ఉండేవి, స్పోర్ట్స్ ఉండేవి, గెలిపోవటంలో అనేది తెలిసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా నాజుగ్గా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు గత 2 నెలల నుంచి మాకు చెప్తున్నారు ఏదంటే సమాజానికి మంచి చేసేటట్లు పిల్లలకి ఆరోగ్యంగా ఉంటూ మన డోన్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచనలతో ఈ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చి ప్రతి ఒక్కరూ కూడా పీటీలు కూడా అదే విజ్ఞప్తి చేశాము. దయచేసి పిల్లల్ని డెవలప్ చేయండి. మొబైల్ గేమ్స్ నుంచి ఫీల్డ్ గేమ్స్ లకి తీసుకొని రావాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.